గాయస్ మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది అయోధ్య టెంపుల్. ఇదే ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. ద ల్యాండ్ ఆఫ్ రామ్, అయోధ్య, రాముడు పుట్టిన జన్మస్థలం. ఎంతోమంది ప్రాణ త్యాగం ఇది. ఎన్నో వేల సంవత్సరాల పోరాటం. లార్డ్ శ్రీరామ్ తను పుట్టిన ప్లేస్లో తనకే గుడి లేకుండా అయిపోయింది. నా ఈ అయోధ్య యాత్ర ఈ వీడియోలో మీకు అయోధ్య ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూపిస్తాను. మీరు చేయవలసిందంతా వీడియోని ఫుల్గా చూడండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్. గాయస్ ఈడ మీకు కనిపిస్తుంది కదా, ఇదేమొచ్చి సరయూ నది. ఇది సరయూ నది దగ్గర నేను అనుకున్న గంగానది అనుకున్నా, కాకపోతే గంగానది కాదు, సరయూ నది. ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉన్నది. ఈ బ్రిడ్జ్ పైనుంచే నేనైతే ఇప్పుడు వచ్చాను. నేను ఇక్కడ స్నానం చేయాలి. ఇప్పుడు గంగా నదిలో ఎట్లా స్నానం చేస్తారో ఇక్కడ కూడా స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్ళాలి. అలా అక్కడ నుంచి ముందుకు వచ్చేసినాక రామ్కి పైడ్ అనే ప్లేస్ వస్తుంది. ఇదిగో ఇక్కడ కూడా స్నానం చేయొచ్చు. ఈ వాటర్ కూడా సరయూ నది నుంచే వీళ్ళైతే డంపింగ్ చేస్తున్నారు. అక్కడ చూడండి, జయ శ్రీరామ అనుకొని ఆంజనేయ ఫోటోతో ఉంది. దాని కిందనే డంపింగ్ చేస్తున్నారు వాటర్. సరయూ నది వరకు వెళ్ళవసరం లేదు. ఇక్కడ వచ్చి మీరు కూడా స్నానం చేసుకోవచ్చు. ఫ్యామిలీస్, పిల్లలు అందరూ ఉంటారు కదా. ఇక్కడ మళ్ళీ చూడండి, మీరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకటే లోతులో అయితే మాత్రం ఉంటుంది. మీకు ఇక్కడ లోతు ఉండదు, ఎందుకంటే ఇది డంపింగ్ చేస్తున్నారు. సరయూ నది కొంచెం దూరంగానే ఉంది. అక్కడ వరకు వెళ్ళడం ఎందుకని సరయూ నది వాటర్ అయితే ఇక్కడ వరకు అయితే వీళ్ళు తీసుకొచ్చేసారు. ఈ ప్లేస్ని అయితే మీరెవ్వరు కూడా మిస్ కాకండి. ఇక్కడ మాత్రం చాలా టెంపుల్స్ ఉన్నాయి భయ్య, మస్తున్నాయి. అయోధ్యలో ఇన్ని టెంపుల్స్ ఒకే దగ్గర ఉండడం నేను ఇప్పుడే చూస్తున్నా. నేనైతే ఇక్కడ స్నానం చేశాను. స్నానం చేసి మొత్తానికైతే ఇదిగో లాల్చీ వేసి రెడీ అయిపోయాను. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళే రూట్ ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది. మనం స్టార్ట్ అయిపోదాం. గాయస్ ఈడ రామ్ మందిర్ దగ్గర కూడా చూడండి, అసలు చాలా జనాలు ఉన్నారు ఇక్కడ కూడా. గాయస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పెద్ద వీన్ అయితే ఉన్నది. అదిగోటి చాలా పెద్దగా ఉన్నది. గాయస్ ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్ నేమ్ ఏమొచ్చి లతా మంగేశ్వరి చౌక అంట. లతా మంగేశ్వరి సంగీత తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఆమె జ్ఞాపకార్థంగా అయితే ఇక్కడ ఈమె పేరు పెట్టేసి ఇక్కడ పెద్ద వీణ కూడా పెట్టారు. నైట్ టైంలో ఎక్సలెంట్గా ఉంటుందంట లైటింగ్ షో. అండ్ పక్కనే మనకి సరయూ నదిలో కూడా లైటింగ్ షో జరుగుద్ది. ఎక్సలెంట్ సూపర్గా ఉంటుందంట. ఇక్కడ ఏంటంటే రామ్ మందిర్ అండ్ హనుమాన్ గడి. శ్రీరామ్ గాయస్ ఇక్కడ చూడండి, అసలు జనాలు వేరే లెవెల్గా అయితే ఉన్నారు కదా. చాలామంది జనాలు ఉన్నారు, మీరే చూడండి. అండ్ టెంపుల్కి వెళ్ళే రూట్ మాత్రం చాలా చేంజ్ చేశారంట. వన్ సైడ్ 5 కిలోమీటరు, ఇంకో సైడ్ 5 కిలోమీటర్. టోటల్ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్ నడుచుకుంటూ మొత్తం చుట్టూ తిప్పి తీసుకువెళ్తున్నారు వీళ్ళు. గాయస్ మీకు ఇక్కడ ఇగో ఇలాంటి స్వీట్ షాపులు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇవే ప్రసాదం ఇక్కడ. ఇక్కడేమొచ్చి చూస్తున్నారు కదా, శ్రీ హనుమాన్ గాడి అంట. అటు వెళ్తే ఇటేమొచ్చి రామ్ మందిర్. గాయస్ ఇక్కడ మీకు కనిపిస్తుందా, తెలుగులో హనుమాన్ గర్హ్య ఆలయం అనుకుని అయితే ఉంది. ఇదిగో ఆడ కనిపిస్తుంది, లైన్ ఫుల్గా ఉంది. ఆ పైకి వెళ్ళాలి. స్టెప్స్ పైనుంచి ఒక 60-70 అలా స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ దీన్ని హనుమాన్ గర్ర అని ఎందుకంటారు అంటే, చరిత్ర ప్రకారంగా చూసుకుంటే రావణాసురుడితో యుద్ధం కంప్లీట్ అయిపోయిన తర్వాత రాములు వారు అయోధ్యకి రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు మన హనుమాన్ కూడా ఇక్కడికే వచ్చారు. హనుమాన్ ఇక్కడే ఉండేవాడంట. అండ్ ఇక్కడ హనుమాన్ తల్లి అయిన అంజనీదేవి కూడా ఉంటారు అనే నమ్మకం ఉంది. మీరే చూడండి, టెంపుల్ లోపల హనుమాను విగ్రహం కూడా అంజనీదేవి ఒడిలో పడుకున్నట్టు చిన్న పిల్లలు అంతే ఆంజనేయ చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో అలా అయితే టెంపుల్ లోపల విగ్రహం కూడా ఉన్నది. అయోధ్య వచ్చేటప్పుడు ఫస్ట్ హనుమాన్ దర్శనమే చేసుకోవాలి, తర్వాత రాముల వారి దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ ఈ గుడిలో ఆర్కిటెక్చర్ కూడా చూడండి, ఎక్సలెంట్గా అయితే ఉన్నది. ఇంకేందంటే ఇక్కడ ప్రతి గోడల మీద కూడా హనుమాన్ చాలీసా అయితే ఉన్నది చూడండి. టెంపుల్ పైకి కానీ వెళ్ళామంటే మీకు అయోధ్య మొత్తం కనిపిస్తుంది చూడండి మీరేని. ఎందుకంటే అయోధ్యలో
ఈ టెంపులే చాలా హైట్గా అయితే ఉంటుంది. హనుమాన్ గర్హయే హైస్ట్ హైటు. ఇక్కడ నుంచే అయోధ్యనైతే మన హనుమాను కాపాడేవాడంట. పైనుంచి మొత్తం కనిపిస్తుంది చూడండి. ఇదిగో బయటకు వచ్చాక ఒక కోట్లాగా కనిపిస్తుంది కదా, ఇదే హనుమాన్ గర్హి. ఇదే హైయెస్ట్ హైట్లో అయోధ్యలో అయితే ఉంటుంది. ఇదిగో బయటకు వచ్చాను. ఉడిపిలో అలాగా కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ ఇప్పుడు మన జర్నీ ఏమొచ్చి రామ్ మందిర్కి వెళ్ళాలి. మీరే చూడండి ఎంత జనాలు ఉన్నారో, అసలు చాలామంది జనాలు ఎక్కడైతే ఉన్నారు. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుందా 2 స్తూపాలు. ఈ మధ్య నుంచి మన రామ్ మందిర్కి అయితే ఇక్కడ నుంచి ఇంకొక 1 km అయితే ఉంటుంది లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళాలి మనము. ఈ లోపలికి వెళ్ళాలి అంటే ఇంకొక 2 కిలోమీటర్ నేను అటు సైడ్ వెళ్ళి ఆ యూటర్న్ తిరుక్కొని ఇది ఇక్కడికి రావాలి. మొత్తానికి నేను ఫైనల్గా నేనైతే అదిగో ఇందాక మీకు చూపించా కదా ఒక వే, రామ్ మందిర్కి వెళ్ళే వే, అక్కడ వరకైతే వచ్చేసాను. ఎన్నో కష్టాలు పడైతే మొత్తం 3 km అయితే ఇప్పుడు వరకైతే నడిచా. ఇక్కడ నుంచి ఇంకొక 1/2 km ఉంటుంది. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. రామ్ మందిర్కి అయితే వచ్చాను నేను. ఇప్పుడు లైన్లో ఉన్నాము. ఈ నుంచి ఇంకో 2 km తిరుపతి దేవస్థానంలానే ఉన్నారు ఇదంతా. లైన్లు మొత్తం లైన్ల మీద ఈడ మాత్రం లైన్ చాలా ఎక్కువగా ఉంది. మొత్తం హిందీలో రాసిందిగా నాకేం అర్థమైతే లేదు హిందీలో. ఇక్కడ ఏదో ఉంది, మొత్తం అందరూ ఆ రూమ్ లోపలికి వెళ్తున్నారు. టర్నింగ్గా ఉంది. వీళ్ళకి అడుగుదాం, ఇక్కడ పోలీసులు ఉన్నారు కదా, వీళ్ళకి అడిగిద్దాం ఏమైందో. भैया ये क्या है, मोबाइल जमा दे दी ना? नहीं स्कैनिंग हो रही है. स्कैनिंग ठीक है स्कैनिंग ఇది మొత్తం ఇక్కడ స్కానింగ్ అంటే ఇక్కడ బ్యాగ్స్ మన మనుషులకి మొత్తం స్కాన్ చేసేస్తారు ఇక్కడ. ఆ స్కానింగ్ పాయింట్ దగ్గర అయితే స్కాన్ చేసుకొని నేనైతే లోపలికి వచ్చేసాను. లోపల చూస్తే వామ్మో ఏమి జనాలు ఉన్నారా బాబు ఈడ. చూడండి అసలు మీరేని ఎంతమంది జనాలు ఉన్నారు. నేను బయట జనాలు అనుకున్నా, ఇంకా లోపల చాలా లైన్లు అయితే ఉన్నాయి. వీటన్నిటిని దాటుకుంటూ నేను ఎప్పుడు దర్శనం చేసుకుంటానో ఏందో. గాయస్ ఇంక ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే కాలేదు. అక్కడేమొచ్చి చెప్పులు మొబైల్స్ అన్నీ అక్కడ డిపాజిట్ చేసేయాలి. ఇవన్నీ చెప్పుల కౌంటర్స్. ఇవన్నీ మొత్తం ఇక్కడ చెప్పులు ఇచ్చేస్తే టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఏమొచ్చి పట్టుకొని మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఆఫీస్ అంట. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 km అటు సైడ్ నడుచుకుంటూ పోవాలి. చెప్పుల కౌంటర్లు మాత్రం చాలా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే టోకెన్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇగో ఇవి ఇంకా లాకర్స్ అంట. ఇవి ఇంకా రెడీ కాలేదు. చెప్పులు ఏడబడితే ఆడవేసి అన్నారనుకో, ఇదిగో ఇట్లానే ఉంటుంది. చూడండి ఎన్నిగానే ఉన్నాయి చెప్పులు. అక్కడ కౌంటర్లో ఇస్తే, అక్కడ ఆపోజిట్లో ఉంది కదా కౌంటరు, ఆ కౌంటర్లో ఇస్తే మనం బరాబర్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే అక్కడ పెట్టామనుకో ఇట్లానే. మరి శ్రీ రామ్ దర్శన్ మార్గ్ అంటే ఇది లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4 ఇంకా ప్రాపర్గా ఇంకా కాలేదు. చూడండి అసలు బ్యాంబోస్తో ఇలా కట్టున్నారు యాక్సిస్ కోసం అయితే. ఇవి ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా. ఇంకా మందిర్ దగ్గరికి వచ్చేసరికి ఏమొచ్చి ఎస్ఎస్ రైలింగ్స్ ఇక్కడ కూర్చోడానికి. ఎందుకంటే తిరుపతి తెలుసు కదా మనకి, తిరుపతిలో ఎంత వెయిటింగ్ ఆల్రెడీ. దాన్ని చూసుకొని వీళ్ళు ముందుగానే కూర్చోడానికి కూడా పెట్టారు లైన్స్ దగ్గర. ద ల్యాండ్ ఆఫ్ రామ్, రాముని జన్మస్థలము. ఆడకైతే ప్రతి హిందూ ఇక్కడికైతే రావాలి. ఇక్కడ మళ్ళీ చెకింగ్ ఉంది, మేల్ ఫీమేల్ అనుకొని చెకింగ్ మళ్ళీ చేస్తున్నారు. గాయస్ అదిగో చూడండి అక్కడ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది టెంపుల్ మొత్తం. ఇప్పుడు టెంపుల్ ఓపెన్ అయ్యి ఆల్రెడీ 1 year అయితే అయిపోయింది. కానీ లాస్ట్ ఇయర్ ఓపెన్ అయ్యేటప్పుడు టెంపుల్ని చూస్తే
మొత్తము గుడి మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు మనకు చూపించారు. కానీ ఇప్పుడు మాత్రము మొత్తం స్కఫోల్డింగ్ వేసి ఉన్నది, ఇంకా టెంపుల్ కంప్లీట్ కాలేదు, వర్కే నడుస్తుంది. రామ్ మందిర్ ఆర్కిటెక్ట్ చూడండి, అసలు వేరే లెవెల్ ఉంది కదా. గాయ్స్, మహాకుంభ మేళా నుంచి అయితే నేను ఇప్పుడు రామ్ మందిర్కి వచ్చేసాను. అయోధ్య ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. గాయ్స్, అసలు నా మైండ్కి ఇప్పుడు చాలా పెద్ద థాట్ నడుస్తుంది నా మైండ్లోన. లాస్ట్ ఇయర్ మనము పిక్స్లో వీడియోస్లో చూసిన రామ్ మందిర్ ఇది కాదు. అసలు రాముల వారి గుడి అసలు కంప్లీట్ అయిపోయింది అన్నారు, కానీ ఇప్పుడు చూస్తే ఇలానే ఉన్నది, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. మొత్తం మీరు చూడండి అసలు ఏమైంది, దానికోసం ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ అయ్యార్. ఓన్లీ టెంపుల్ వరకు అయితే ఇనాగ్రేషన్ చేశారు. లోపలికి వెళ్దామా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గాయస్, అసలు చూశారు కదా, ఈడేమొచ్చి జస్ట్ సెకండ్ కాదు, మిల్లీ సెకండ్లోనే మనల్ని పంపించారు. ఇంకా వెంటనే అందరిని అట్లానే ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండడానికి కూడా లేదు, వెంటనే తోసేస్తా ఉన్నారు మొత్తము. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. గాయ్స్, ఇదంతా వెయిటింగ్ హాల్. ఇది వెయిట్ చేయొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మనకు కావాల్సిన ప్రశ్నకి ఆన్సర్ ఎవరినైనా అడుగుదాం ఇప్పుడు. గాయ్స్, ఇక్కడ చూడండి రామ్ మందిర్ని మొత్తం వీళ్ళు ఎట్లా డెకరేషన్ చేస్తున్నారో, అంటే ఎంత శిల్పి కళ ఉన్నదో. ఇక్కడ మనము ఎన్నో పురాతన టెంపుల్స్ కట్టడాలు మనం ఎవ్వరం కూడా చూడలేదు, కానీ రామ్ మందిరము మన ఈ జనరేషన్ వాళ్ళు అయితే రామ్ మందిర్ కట్టడం చూసాము. అదే ఒక తరానికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ తరాల వాళ్ళు ఈ టెంపుల్ని ఎట్లా కట్టారు అని అనుకుంటారు. ఇప్పుడు మన పురాతన టెంపుల్స్ ఉన్నాయి కదా, ఈ టెంపుల్స్ ఇంత ఆర్కిటెక్చరు అసలు ఆ టైంలో ఎట్లా కట్టారు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు అలానే వాళ్ళు కూడా ఆ టైంలో అనుకుంటారు. గైస్, అక్కడ మీకు దూరంగా రాముల వారి గుడి కనిపిస్తుంది కదా, టెంపుల్ పైన గోపురం ఉన్నది కదా, ఆ గోపురాన్ని అయితే ఓన్లీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే ఇంతకు ముందున్న గోపురాన్ని రిమూవ్ చేసి ఇంకా మంచిగా అయితే కడుతున్నారు. దాని పిక్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను, మీకు చూడండి. గాయస్, ఇక్కడ చూడండి, ఈ పిక్ ఏమొచ్చి ఇంతకు ముందు ఉన్నది, ఇప్పుడు ఉన్నది ఏమొచ్చి ఇట్లా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. గోపురం ఉన్నది కదా, ఆ గోపురాన్ని అయితే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇంకో 1 year 1.5 yearలో అయితే ఈ రామ మందిరం పూర్తిగా అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ రాముల వారి టెంపుల్, అయోధ్య రూపురేఖలే మారిపోతాయి. రాముల వారి దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకున్నాము, కానీ ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేసెస్ను కూడా ఇప్పుడు చూసి మనం వెళ్దాం. రామ్ మందిర్ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడే పక్కనే ఉన్న శివుని ఇది ఉంది, అమరుజ్వాల. ఈ శివుని గుడికి ఏమొచ్చి దర్శనం చేసుకోండి, లోపల ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఈ శివుని గుడి దగ్గర మన తెలంగాణ నుంచి అయితే శివస్వామి కలిశారు, ఆయనతో కొద్దిసేపు మాట్లాడాను. గుంచారా? వెంటనే ఇలా గుంజుకుంటూ పోయినారు. ఇంకా తిప్పేస్తున్నారు, ఎప్పుడే తక్కువ తిప్పేస్తున్నారు. ఏదైతే ప్రోగ్రామ్ చేశాను, వీడియోలు వీడియో తీసి అక్కడ నెట్లో పెట్టుకుంటావా? అమరజ్వాల శివలింగం ఇది. ఓం నమ శివాయ.
ఇక్కడ శివుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, లెఫ్ట్లో దశరథ్ మహారాజ్ మహల్ అయితే ఉంది అక్కడోట. ఇప్పుడు మనము అక్కడోటికి వెళ్దామా. దీని తర్వాత కనక మహల్ కూడా ఉన్నది, దానికి కూడా విజిట్ చేద్దామా. ఇదో మీరు చూస్తున్నదే ఇదే దశరథ్ మహారాజ్ మహల్. ఇది లోపలికి వెళ్దామా, లోపల ఎట్లా ఉన్నదో చూద్దాం. ఇదిగో లోపలికి వచ్చినాక ఎట్లా ఉంది ఇది చూసి మీరు అనుకోవచ్చు, అన్న మహల్ అన్నావు, అప్పట్లో ఎప్పుడో దశరథ మహారాజు మహల్ ఎట్లా ఉంటుంది, కోటల్లా ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ ఈ మహల్ అంట దీన్ని రీమోడిఫికేషన్ చేశారంట. అది 1-2 సార్లు కాదు, చాలాసార్లు చేశారంట. ఎందుకంటే ఆ తరువాత వచ్చే రాజులు అప్పట్లో అంతే, ఇది చాలా పురాతన కాలము మహల్ కదా, అది మొత్తము పాడైపోతుంటే దాన్ని అట్లా రీమోడల్ చేసి ఇలా అయితే వచ్చింది. ఇప్పటికి కూడా చూడండి మీరు, అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. ఇంత లోపల చూడండి, వేరే లెవెల్గా అయితే మాత్రం ఉంది. లోపలికి వచ్చాక ఈ విధంగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో మీరే చూడండి. ఇప్పుడే ఇంతగా ఉంటే అప్పట్లో ఇంకా ఎంతలా ఉన్నదో మీరే ఆలోచించండి. అండ్ ఇక్కడ ఏమొచ్చి టెంపుల్ కూడా ఉన్నది. ఆ సీతారాములను అయితే ఇక్కడ మీరు దర్శనం చేసుకొని కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ బయటికి వెళ్దాం. బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక సాధు అయితే నాకైతే కనిపించాడు. ఈయనను చూస్తే నాకు ఎట్లా అంటే ఒక ఇన్స్పిరేషన్లా ఉన్నది. ఆయనకి చేతులు కాళ్ళు ఏమీ అసలు సరిగ్గా లేవు, పని చెయ్యవు కూడా, అయినా కూడా ఎంత చక్కగా ప్రశాంతంగా దేవుని ఆరాధనలో అలా ఉన్నారు. కొంతమంది చిన్న విషయాలకే కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్లు అయితే చేసుకుంటారు. అక్కడి నుంచి అయితే కనక భవనంకి అయితే వచ్చేసాను. లోపల ఎట్లా ఉంటుందో చూద్దాం రండి. ఇదిగో ఇదే కనక భవనానికి మెయిన్ గేటు. ఇదిగో ఎంట్రన్స్ ఎట్లా ఉందో చూడండి. రాజు మహలే అసలు వేరే లెవెల్గా కనిపిస్తుంది కదా, బాహుబలి సెట్ అయింది. ఈ లోపలికి వెళ్ళి మనం చూద్దాం రండి, ఎంత అద్భుతంగా ఉందో కనక మహల్. బయట నుంచి చూడడానికి చాలా పెద్దగా అయితే నాకైతే కనిపిస్తుంది. ఇదిగో మీరే చూడండి, నా కెమెరాలో తీయడానికి కూడా రాలేదు అసలు. ఏముందిరా మామ ఈడ. ఈ లోపల ఇంకా ఎంత ఉన్నదో చూద్దామా. మొత్తము ఇలా ఎల్లో కలర్లో ఉంది. సీతారాం, జై శ్రీరామ్. వావ్, ఏముందిరా మామయ్య అసలు. బాహుబలి సెట్టు, అరుంధతి నేను మూవీస్లో చూసేటట్లుంది అసలు ఇది. ఈ కనక భవనము ఏంటంటే చరిత్ర చూసుకుంటే సాక్షాత్తు ఆ సీతారాములు ఇక్కడోటే నివసించారు అంట. లోపలికి వచ్చినాక అదిగో అక్కడొకటి ఉన్నారు కదా, ఆ రాముల వారిని సీతని దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్. గాయస్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్యాలెస్ అప్పుడు సీతారాముల వారు ఇక్కడోటే ఉండేవాళ్ళు. దాని తర్వాత దీన్ని చాలాసార్లు అయితే రీమోడలింగ్ కూడా చేశారు. ఈ భవనాన్ని కనక భవనం అని అంటారు కదా. కనక అంటే సంస్కృతిలో గోల్డ్ అని అర్థము. అంటే ఇది గోల్డ్ భవనము, ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ ఇది. అండ్ సీతారాముల తర్వాత ఈ భవనాన్ని అయితే రీస్టార్ట్ చేసింది రాముడు సెకండ్ కొడుకైన రాజా కృప ద్వారా అయితే ఈ భవనాన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత ద్వాపర యుగంలోనేమొచ్చి రాజా వృషభ అనే రాజు దీన్ని అయితే స్టార్ట్ చేశారు. అలా కాలక్రమేణా బిల్డింగ్ ఏమొచ్చి అలా చేంజెస్ వచ్చాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక శిల్పంలో రాసిపెట్టి ఉంది చూడండి క్లియర్గా. ఆ తర్వాత ఏమొచ్చి కలియుగంలో మహారాజు విక్రమాదిత్య అయితే దీన్ని అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కలర్సు, ఈ బిల్డింగు, ఆర్కిటెక్చర్ మొత్తము మహారాజా విక్రమాదిత్య అయితే మొత్తము దీన్ని క్లియర్ చేశాడు. ఇంత మంచి కలరు అప్పటిదే, కానీ బేస్ అయితే మాత్రం అప్పటిదే, కానీ దీన్ని మోడిఫికేషన్ చేసి ఇట్లా అయితే ఈ స్థితికి అయితే వచ్చింది. ఇదండి కనక భవనం యొక్క చరిత్ర. ఇక్కడతో మన అయోధ్య యాత్ర అయితే ముగించుకుంటున్నాము. ఇక్కడ పాదికలు ఉన్నాయి, పాదికల్ని నమస్కరించి ఇక్కడతో మనం వెళ్ళిపోవాలి. అండ్ ఈ వీడియో చూసి నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ.